ఒకసారి నేను ముంబైలో ఒక హాలీవుడ్ సినిమాకి వెళ్తే అక్కడ షో స్టార్ట్ అయినప్పుడు వెనక నుండి కొంతమంది జై బాలయ్య అని అరుస్తున్నారు. అప్పుడు జస్ట్ నవ్వుకుని వదిలేసాం, కానీ తర్వాత నాకు డౌట్ వచ్చింది, అసలు ఎందుకు బాలయ్య ఈ జనరేషన్లో కూడా ఇంత పాపులర్ అయ్యాడు? అసలు వై బాలయ్య బికేమ్ గాడ్ ఆఫ్ మాసెస్? ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, లేదా మీరే జై బాలయ్య అని కూడా అరుచుంటారు. ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్లో, ఎక్స్పెక్ట్ చేయని టైంలో, సంబంధం లేని మ్యాటర్స్లో కూడా జై బాలయ్య అని వస్తుంది. 10 నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. అప్పుడు మన మూడ్ లైట్ అయ్యి, బ్లడ్ బాయిల్ అయ్యి మంచి ఊపు వస్తుంది, మనకు కూడా అరవాలనిపిస్తుంది. ఇలా బాలయ్య గారిని మనకి మనం ఎంటర్టైన్ చేసుకోవడానికి వాడేసుకోవడం మొదలుపెట్టాం. ఒక కల్ట్ ఫాలోయింగ్ క్రియేట్ చేసేసాం. ఆయన మాస్ యాక్షన్, ఓవర్ ద టాప్ గ్రావిటీ డిఫైయింగ్ యాక్షన్ టైప్ ఆఫ్ మూవీస్ని జడ్జ్ చేయడం మానేసి వాటిని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాం. గొంతు చించుకుని చెప్పే పంచ్ డైలాగ్స్, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా, గాల్లోకి జనాలు లేపే ఫైట్స్, ఇంకా సింహం రెఫరెన్సెస్ లేనిదే మనకి సినిమా కంప్లీట్ అవ్వట్లేదు బాలయ్య ఫ్యాన్స్కి. కానీ ఒకసారి మన హిస్టరీలోకి వెళ్దాం. బాలకృష్ణ గారి కెరియర్ చూస్తే ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ యాక్షన్ రోల్సే చేసేవారు కాదు. ఒకప్పటి బాలయ్య వేరే అసలు. ఫ్లాష్ బ్యాక్. ఫ్యామిలీ స్టోరీస్ అండ్ ఎమోషన్స్తో ఉండే మూవీసే ఎక్కువగా వచ్చేవి. చెప్పాలంటే వాటి వల్లనే పెద్ద హీరో అయ్యారు ఆ టైంలో. ఇప్పుడు 1980స్లో వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ మంగమ్మ గారి మనవడు. ఆ తర్వాత వచ్చిన కథానాయకుడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, ఇలా అన్ని లవ్ స్టోరీస్ అండ్ ఫ్యామిలీ సినిమాస్ తీసి కెరియర్ని బిల్డ్ చేసుకున్నారు. తర్వాత 1990స్లో ట్రై చేసిన డిఫరెంట్ జానరా మూవీస్ కూడా మంచి సక్సెస్ అయ్యాయి. ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్, భైరవ ద్వీపం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ కూడా ట్రై చేసి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. కానీ మన జనరేషన్కి తెలిసిన బాలయ్య వేరే అసలు. ఆ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్, డైలాగ్ డెలివరీ, ఇదంతా ఎప్పటి నుంచి వచ్చింది? ఇయర్ 1999, సమరసింహారెడ్డి రిలీజ్. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నువ్వు మొరిచిన మీసం అయితే నన్ను చంపరా. ఈ సినిమా అసలు ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అంటే, ఫ్యాక్షన్ బేస్డ్ యాక్షన్ ఎంటర్టైనర్తో ఒక డిఫరెంట్ జానరాని క్రియేట్ చేసిన సినిమా సమరసింహారెడ్డి. ఇంత మాస్ మూవీ ఇప్పటిదాకా చూడలేని జనాలు బాలకృష్ణని ఈ యాంగిల్లో చూడగానే పిచ్చెక్కిపోయారు అసలు. టాలీవుడ్లో ఒక ల్యాండ్ మార్క్ ఫిలింలా అయిపోయింది ఇది. ఇప్పుడైనా మీరు వెళ్ళి ఆ సినిమా చూడండి. ఆ డైలాగ్ డెలివరీ అండ్ బాలకృష్ణ గారు చేసిన యాక్షన్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఇంకా టాలీవుడ్ ఇలాంటి మాస్ సినిమాలు రావడం స్టార్ట్ చేసాయి. లైక్ ఒక్కడు, ఇంద్ర, సింహాద్రి, అందరూ ఈ టైప్ ఆఫ్ మూవీస్ చేయడానికి ఇష్టపడ్డారు. అండ్ బాలకృష్ణ గారికి కూడా ఈ టైప్ ఆఫ్ మూవీస్లోనే మంచి సక్సెస్ వచ్చింది. లైక్ నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ, ఇలా వరుస బ్లాక్ బస్టర్ పడ్డాయి. బాలయ్యని ప్యూర్ యాక్షన్ హీరోగా డిఫైన్ చేశాయి. రేపే పులివెందుల్లో పులి దిగుతాంది. కానీ ఇంక ఇక్కడ నుంచి డ్రై ఫేస్ స్టార్ట్ అయింది. బోయపాటి సినిమాలో సింహ అండ్ లెజెండ్ తప్ప మిగతా అన్ని సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడంతో అందరికీ మీ మెటీరియల్ అయిపోయారు బాలయ్య. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. యాక్చువల్లీ ఇలాగే ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యారు కూడా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అండ్ మీమ్స్తో జనాలు అలా ఫన్ చేస్తూ మెల్లగా ఎక్కించేసుకున్నారు బాలయ్యని. అప్పుడు వచ్చిందండి అఖండ. ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. అందరికీ క్లారిటీ వచ్చేసింది, బాలయ్య సినిమా అంటే ఇలానే ఉంటాయి, ఇదొక జానరా, బాలయ్యనే చేయగలడని. అంతే, ఇంకా ఫ్యానిజం చేయడం స్టార్ట్ చేసేసారు, కల్ట్ ఫాలోయింగ్ క్రియేట్ చేశారు. ఇలా మన జనరేషన్లో కూడా ఒక ఫాలోయింగ్ గట్టిగా క్రియేట్ అయింది. దీనికి తోడు తమన్ తంపింగ్ బీజిఎం యాడ్ అయ్యి వేరే లెవెల్ ఎలివేషన్స్ వస్తున్న మూవీస్ జనాలకి కనెక్ట్ అయిపోతున్నాయి. ఇంకా బాలయ్య మూవీస్ని జడ్జ్ చేయడం మానేసి బాలయ్య అనే ఒక జానరాని క్రియేట్ చేసేసాను. మూవీస్ అనే కాదు, బాలయ్య యాజ్ ఏ పర్సన్గా కూడా ఆయన కోపం, యాటిట్యూడ్ని కామిక్ సెన్స్లో చూసి ఈయన ఇంతేరా, దట్ ఈస్ హిమ్ అని ఇమేజ్ క్రియేట్ చేసేసుకున్నాం. ఇలా యూత్కి బాలయ్య బాగా ఎక్కేశారు. యూత్ ప్రకారం బాలయ్య బాబు ప్రైమ్లో ఉన్నాడు, కానీ ఓల్డర్ జనరేషన్ ఏమో బాలయ్య ఓల్డ్ అయిపోతున్నాడు అని బాధపడుతున్నారు. బట్ ఈ ఏజ్లో సిమిలర్ టెంప్లెట్లో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఉంటూ కొంచెం కొత్తగా ట్రై చేస్తేనే ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అఖండ 2తో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు. అది కనుక సక్సెస్ అయితే ఇంకా నార్త్లో కూడా ఫుల్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ఓల్డర్ జనరేషన్ని లుక్స్ అండ్ ఫ్యామిలీ డ్రామాస్తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్ని పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ మాస్ యాక్షన్తో ఎంటర్టైన్ చేస్తుంది. అందుకేనేమో టైంతో పాటు అప్డేట్ అవ్వాలంటారు.
ఇలా బోత్ జనరేషన్లోని క్రేజ్తో బాలయ్య బికేన్ గాడ్ ఆఫ్ మాస్క్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ కంటెంట్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.